నమస్తే అన్న అందరికీ నమస్కారం. ప్రస్తుతం కువైట్లోని పరిస్థితుల దృష్ట్యా కువైట్లోని ప్రజలకు హెచ్చరికని చెప్పుకోవచ్చు. అలాగే ఏదైనా ఒక మిసైల్ కానీ డ్రోన్ కానీ కనపడితే మనం ఫోటో తీయవచ్చు. ఆ యొక్క ఫోటోకు సంబంధించి ప్రస్తుత భద్రతా పరిస్థితుల దృష్ట్యా సోషల్ మీడియాలో ఫోటోలు వీడియోలు షేర్ చేసే విషయంలో ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని కువైట్ నేషనల్ గార్డ్ కీలక హెచ్చరిక జారీ చేసింది. సామాన్యులకు సాధారణంగా కనిపించే ఒక చిత్రం శత్రువుల చేతికి చిక్కితే అది అత్యంత విలువైన సమాచారంగా మారుతుందని అధికారులు స్పష్టం చేశారు. ఒక ఫోటో ద్వారా శత్రువుకు తెలిసే ప్రమాదకర అంశాల గురించి కువైట్ నేషనల్ గార్డ్ వివరించింది. కువైట్ నేషనల్ గార్డు వివరించిన వివరాల ప్రకారం మీరు పోస్టు చేసే ఫోటోల ద్వారా శత్రువులు వివరాలు సేకరించే అవకాశం ఉంది. ప్రజల గుంపులు లేదా భద్రతా బలగాల కదలికల సమయాన్ని సులభంగా అంచనా వేయవచ్చు. ప్రధాన రహదారులు, భవన ప్రవేశ మరియు నిష్క్రమణ మార్గాలు గుర్తించవచ్చు. GPS డేటా ద్వారా భౌగోళిక ప్రాంతాలను ఖచ్చితంగా పిన్ పాయింట్ చేయవచ్చు. స్థానికుల రోజువారీ అలవాట్లను గమనించి దాడులకు ప్లాన్ చేసే ప్రమాదం ఉంది. క్షేత్రస్థాయికి రాకుండానే కేవలం ఫోటోల ఆధారంగా దాడులకు అనువైన ప్రాంతాలను వారు ఎంచుకోవచ్చని చెప్పి, కాబట్టి కువైట్లో ఉన్న ప్రజలు ఎవరైతే ఉన్నారో ఎక్కడైనా ఏదైనా అనుమానాస్పద వస్తువులు కనపడితే 112 హాట్లైన్ నెంబర్కు ఫోన్ చేసి సమాచారం అందించాలని చెప్పి, దయచేసి ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో ఎవరూ పెట్టవద్దు. మనం ఒక ఫోటో పెట్టామనుకుంటాం కానీ శత్రువుల చేతిలోకి అది విలువైన సమాచారంగా వెళ్ళి మన పైన మనమే దాడి చేసుకునేంత వరకు వస్తుందని చెప్పేసి కువైట్ నేషనల్ గార్డ్ అధికారులు తెలియజేశారు. కాబట్టి కువైట్లో ఉన్న మన భారతీయులు ఈ యొక్క విషయాన్ని గమనించగలరని కోరుకుంటూ అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.